అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ మిత్ర గారికి, మా హీరో గారికి. హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడండి. మొత్తం గ్రాఫిక్ చాలా ఉంటుంది సినిమాలో, మొత్తం సీజీ అంతా ఆయనే చేశారు. 1 year కష్టపడ్డాడు ఆయన టోటల్. ఆయన హీరో కన్నా సీజీ వర్క్ ఎరగదీశాడు ఫస్ట్. నా విజువల్స్ ని ఆయన గ్రాఫిక్ దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు ఆయన. మీకు వైజాగ్ని మొత్తం ఎంటైర్ మార్చాడు టోటల్, అంత అద్భుతంగా చేశాడు సీజీ. ఇది మాన్యువల్ సీజీ అంటే గ్రీన్ మ్యాట్ వాడకుండా ఒరిజినల్ దాంట్లోంచి తీసుకొచ్చాడు ఆయన. రెండు, మేము మాన్యువల్ కొన్ని గ్రాఫిక్ షాట్లు మాన్యువల్ గా పెట్టుకుంటే డబుల్ ఇంపేజ్ కూడా ఆయన మాన్యువల్ లోనే చేసాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడండి ఆయన. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు రవికుమార్ అండి, ధవళేశ్వరం. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి. మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని, చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా నిర్మాత గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి అలాగే ఇప్పుడే వచ్చేటటువంటి మా బ్లాక్ స్టార్ అందరికీ నమస్కారం అండి. మనం సినిమా ఇండస్ట్రీకి ఎంతో తపన వచ్చినటువంటి ప్రొడ్యూసర్లను ఎంతో మందిని చూస్తుంటాం. అందులో రమణమూర్తి గారు ఒకరు. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు, సెన్సార్ అయ్యేంత వరకు కూడా ఆయన సినిమాని ఎంతగా ప్రేమించాడు. ప్రతి ఫిల్మ్ విషయంలో ఆయన బాబు ఎంత కష్టపడి ప్రతి సన్నివేశం బాగా రావాలని చెప్పేసి ఎంతో డెడికేషన్ తో తీసినటువంటి సినిమా ఈ 100 Days లవ్ స్టోరీ. సహజంగా అంటే ఈ వేదిక మీద నేను ప్రేక్షకులను కోరేది ఏంటంటే, మేము స్టార్ ఉన్న సినిమాని చూస్తాము, స్టార్ల సినిమాని ఆదరిస్తాము అన్న ఆలోచనను ఒక్కసారి పక్కన పెట్టండి. చిన్న సినిమాలైనా అద్భుతంగా ఎంతో టాలెంట్ తో తీస్తున్నటువంటి నిర్మాతలు, దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అద్భుతంగా నటిస్తున్నటువంటి ఆర్టిస్టులు ఎంతో మంది మీ ముందుకు వస్తున్నారు. పెద్ద అదే సినిమా ఆ మత్తులో కాకుండా చిన్న సినిమాలను కూడా మీ అందరూ ఆదరించాలి. ఎందుకంటే మీ మీద ఆశతో, నమ్మకంతో ఎంతో మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. మరి మీరు ప్రేక్షక దేవుళ్ళైన మీరు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమైపోతారనేది ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ 100 Days లవ్ స్టోరీ ట్రైలర్ చూశాము. ప్రతి సన్నివేశము అద్భుతంగా ఉంది. ఆర్టిస్టులు ఎక్కడ కూడా మేము కొత్త వాళ్ళని తెలియకుండా ప్రతి అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా నటించారు. డిఓపి కానీ ఆయన కెమెరా పనితనం ఏంటనే తెలుస్తుంది. తర్వాత మ్యూజిక్ పరంగా టోటల్ గా యూనిట్ మొత్తము ఎంత చిత్తశుద్ధితో ఈ సినిమాని తీశారనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి మంచి సినిమాల్లో మీరందరూ ఆదరించండి. కేవలం మేము స్టార్ ఉంటేనే సినిమాలు తీస్తాము అనే ఆలోచనని పక్కన పెట్టమని ప్రేక్షక దేవులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రమణమూర్తి గారు ఎన్నో సంవత్సరాల సినిమా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ మామగారు నిర్మాతగా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రతి అడుగు ప్రతిది కూడా గమనిస్తూ మరి అప్పటి నుంచి కూడా సినిమాను ఎలా తీయాలి, ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి తన తెలివితేటలను, తనకున్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఈ సినిమా మీద పెట్టి ఆ సినిమా చిత్రీకరణ చేశారు. ఆయన రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్ చాలా సంతోషం ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఈ చల్లని సాయంత్రం వేళ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినందుకు. ముఖ్యంగా శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ పతాకంపై
సూర్య, ఈషా మనోహరి ప్రియ మా విశాఖపట్నం హీరోయిన్. చాలా సంతోషం మా ఊరని చెప్పినప్పుడు. మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం, సినీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పూజనీయ పెద్దలు, గౌరవనీయ పెద్దలు, చిత్ర నిర్మాత శ్రీ పురిపండ వెంకట రమణమూర్తి శర్మ గారికి నమస్కారాలు. ఇక మా లైన్ వెంకట గారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, రామానుజం ఆశీర్వాదంగా ఉంటుంది. వచ్చినందుకు చాలా సంతోషం. పెద్దలు రవికుమార్ గారికి నమస్కారాలు. మా రామానాయుడు గారు, శేషూర్ నాయుడు గారు డిఓపి రెస్పెక్టెడ్. అలాగే మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి, యంగ్ అండ్ డైనమిక్ విజయ్ మిత్ర ఈ చిత్ర దర్శకులు, మోహన్ గౌడ్ గారికి కూడా ఆ చిత్రం గురించి వారు చాలా ఆశీర్వదించారు. ఈ సినిమాలో కూడా నాది చాలా మంచి క్యారెక్టర్ అండి. మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఇంకొక అమ్మాయి కాంబినేషన్ లో చాలా చాలా బాగా వచ్చింది. సినిమా పేరు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, 100 Days లవ్ స్టోరీ. అతి ప్రేమ భయానకం. ప్రేమ ఎక్కువైపోయినా ప్రమాదం, తక్కువైపోయిన ప్రమాదం. ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే, చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడిగా కానీ చిత్ర నిర్మాత కుమార్ గారు, కానీ సినిమాకి CG వరకు అద్భుతంగా చేశారు. ఒక్కసారి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మా సూర్యకి. ఇంకా 100 Days లవ్ స్టోరీ అన్నారు కాబట్టి ఈ సినిమా కూడా గురుగారు మీకు OTT ప్లాట్ఫామ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి ఇంకా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ 100 Days లవ్ స్టోరీ మీకు 100 days ఆడాలని. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది సినిమా చేసి కూడా, ఇంచుమించుగా 3 years దాటింది. అయినా మొక్కవోని ధైర్యంలాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలా మాట్లాడి చెప్పాలంటే మొక్కవోని ధైర్యంతో సినిమా కోసం వెయిట్ చేశారు. ఈ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూటర్స్ రావాలని, అలాగే మంచి OTT ప్లాట్ఫామ్ రావాలని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు ఈ సినిమాలో వేషం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక పాదవందనం. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ 100 Days లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అప్పు జబర్దస్త్. థ్యాంక్ యూ సార్. మీడియా వారికి, పత్రిక వారికి, వచ్చేసిన అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు 100 Days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ మరి ప్రసాద్ ల్యాబ్లో మరి నా చేతుల మీదుగా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత శర్మ గారు, కంగ్రాచ్యులేషన్ అండ్ వెరీ హ్యాపీ. మీరు ఇంత సీనియర్గా మీ బయోడేటా అంతా వింటుంటే, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకి మనం తిరుపతిలోనే అవార్డు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సినిమాని శర్మ గారికి ఈరోజు వారికి గుర్తు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అదే విధంగా సినిమా టేకింగ్ విషయానికి వస్తే అద్భుతంగా టేకింగ్ చేశారు మిత్ర గారు. రియల్లీ గ్రేట్. చాలా అంటే ఒక న్యూ అప్కమింగ్ డైరెక్టర్ లేదా ఇది చేస్తున్నానే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా టేకింగ్ కనిపించింది నాకు నేను ట్రైలర్ చూసినప్పుడు. అండ్ హీరో ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి. కంపోజింగ్ ఎవరు ఫైట్స్? రవి మాస్టర్ ఉన్నాడా? రవి మాస్టర్ ఉంటే వచ్చేయండి వేదిక మీదకి. బట్ ఇందులో నాకు ఫైట్స్ బాగా నచ్చాయి. అండ్ ఫైట్స్ చాలా బాగా చేసావు. అంతేనా? డైరెక్టర్ ఈజ్ కెప్టెనా అంటే డైరెక్టరే అన్ని చేయగలడు. బట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేవాడే డైరెక్టర్. నేను ఎప్పుడు అందరికి చెప్తుంటా, దర్శకుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక ప్రాణం పోసే అంటే ఒక ఆర్టిస్ట్ ని, ఇప్పుడు అప్పారావు గారు ఈ స్టార్ కి వచ్చిర్రు అంటే ఆ దర్శకుడు వారిని ప్రతిభను బయటకు తెస్తేనే ఈరోజు ఒక అప్పారావు గారు తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఎలా వచ్చారు? కారణం దర్శకుడు వారిని టాలెంట్ ని బయటకు తేవడం. అలాగా ఈరోజు అమ్మాయి కూడా మంచి చాలా బాగా చేసింది. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. క్లాసికల్ డాన్స్ అదే మేము అనుకున్నాము ఏదో సంథింగ్ ఉందని, బట్ యు ఆర్ ఏ గుడ్ పెర్ఫార్మర్. ఇట్స్ వెరీ నైస్. అంటే సెలక్షన్ అంతా శర్మ గారు అనుభవం ఏంది 1980 నుండి సినిమా రంగంలో ఉండడము, 70s నుండి. అబ్బా అబ్బా అబ్బా, మీరు మాకన్నా సీనియర్, మేము 20. అబ్బా అబ్బా అబ్బా, వెరీ సీనియర్. ఓ గ్రేట్ సార్, మీరు ఇంత సీనియర్. చాలా. ఇంకోటి నేను కూడా మా ఫ్యామిలీ వాళ్ళని, మా అమ్మాయిల్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ అంటే డైరెక్షన్ ఫీల్డ్ ఇవన్నీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో, మీరు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు.
నాకు ఆయనలో ఏం కనిపించిందంటే, ఆ రోజుల్లో రామానాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వర గారు హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్ కి వచ్చినా ఆయన మాట్లాడకపోతుండే. ఇప్పుడు మాట్లాడుతుండే వెంకటేష్ గారు, కానీ ఆ రోజుల్లో మాట్లాడకపోయేది. ఓకే 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 అని వెళ్ళిపోతుండేది. నాకు ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. మీ నాన్న సీనియారిటీ సో నీడగా ఉంటాము, బ్యాక్ బోన్ గా ఉంటాం, మీకు ఏం కావాలి సపోర్ట్ గా ఉంటాం. మా మోహన్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మేమందరం కలిసి మీ సినిమా రిలీజ్ కి కానీ ఏ విధమైన హెల్ప్ కానీ మేము బ్యాక్ ఉంటాం. మీకు ఎన్ని థియేటర్లు ఏమైనా కావాలన్నా మేము సపోర్ట్ గా ఉంటాం. మీకు థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేలాగా మేము కృషి చేస్తామని మీకు అభయం ఇస్తూ, మంచి ఇంకోటి మీ రోల్ కూడా ఏదో మీరు శర్మ మీరేనా ఆ రోల్? అది మీరేనా? నేను అదే చెప్దాం అనుకున్నా. శర్మ గారు అద్భుతంగా ఉంది మీ రోలు. కంగ్రాచులేషన్. మీరు ఆర్టిస్ట్ గా కూడా అద్భుతంగా ఇదవుతారు. డైరెక్టర్ విజయ్ మిత్ర గారికి కంగ్రాచులేషన్. మీకు మంచి సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండి మీడియా ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను విజయ్ మిత్ర, ఈ మూవీకి డైరెక్టర్ని. 100 Days లవ్ స్టోరీ, అతి ప్రేమ భయానకం. ఈ చిత్రం ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఈ సినిమాని చిత్రీకరించినటువంటి నిర్మాత పురుబండ రమణమూర్తి శర్మ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఓపిగా శేషుడి నాయుడు గారు, మ్యూజిక్ తరుణ్ రాణా ప్రతాప్ చేశారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించినటువంటి హీరోగా జయశివ సూర్య, హీరోయిన్ నిఖితశ్రీ అండ్ ఇషా మనోహరి ప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆకెళ్ళి గోపాలకృష్ణ గారు, తర్వాత జబర్దస్త్ అపారావు గారు, కుమరం సీతారామన్ గారు తదితర నటీనటులందరూ నటించారు. ఈ చిత్రానికి ఈవేళ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆ ట్రైలర్ చూశారు. మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. అదేవిధంగా తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. ఇక్కడికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులు, అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్సులు. ఎందుకంటే మీ అందరికంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను. ఓకే, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా నమస్కారాలు అండి. ఈరోజు ఇక్కడ చాలా చిన్న సినిమాని తీసాం సార్ మేము. అంటే జనరల్గా అంటే అప్రస్తుతమైనా సరే ఇండస్ట్రీలోన చిన్న సినిమాలు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీడియా మిత్రులు చిన్న సినిమాలకు సహకరించండి సార్. చిన్న సినిమాలకి ఊపిరిపోయండి. నేను ఇవాళ ఇంత స్లమ్లో కూడా తీసామంటే నేను అంతకుముందు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాను సార్. చాలా మా ఫ్యామిలీ అంతా సినిమా బ్యాక్గ్రౌండ్ సార్. కృష్ణ గారితో తీసాము, చల్మోహన్ రంగ్ అని చెప్పేసి పాలవెల్లి త్రినాథరావు గారు తలకు ఆధ్వర్యం చేస్తాం సార్. ఆయన తలకు సమకాలికులు ఇక్కడ మా మల్లయ్య గారు కూడా ఉన్నారు. వారిది ఎల్లక వారసత్వాన్ని కొనుపుచ్చుకొని అంటే 77లో సార్ చల్మోహన్ రంగ్ అని చెప్పేసి సినిమా తీసాం కృష్ణ గారు దీప వాళ్ళతో. ఆ తర్వాత 82లో రాధామాయి డార్లింగ్ అని చెప్పేసి ఒక సినిమా తీసాం సార్. బొబ్బులు అనేవాళ్ళు మేము. ఆయన వస్తున్నారు కానీ ట్రాఫిక్ లో ఉండిపోయారు, అందుకని ఆయన రాలేకపోయారు సార్. ఆ తర్వాత ఇంకా చదరంగం అనే సినిమా తీసాం సార్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి సమర్థంలో ఉన్న నరేష్ గారు భానుప్రిని మేము ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మా బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి కదా సార్, ఎందుకు ఈ సినిమా తీసినాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. 84లో చదరంగం సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను సార్. ఆ తర్వాత లేడీ కిల్లర్ అని కళ్యాణ్ చక్రవర్తి తీసాం సార్. అది సినిమా రిలీజ్ అవ్వలేదు బై మిస్టేక్, ఈగోకి వెళ్ళిపోయి రిలీజ్ చేయడం ఆపేస్తాం మేము. లేడీ కిల్లర్ అని చెప్పేసి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు తీసాం సార్. సరే, ఆ తర్వాత ఈ సినిమా మళ్ళీ చేయడం జరిగింది. చిన్న సినిమాలకి ప్రాణం పోయింది సార్. నేను ఒక్కడనే కాదు సార్, సంవత్సరానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏదో 20-30 సినిమాలు మాత్రం అవుతున్నాయి, మిగతా కూడా కనీసం అట్లీస్ట్ థియేటర్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి సార్. మేము ఒకప్పుడు అందరూ చిన్న ఆర్టిస్టులు అనుకుంటే ఇవాళ పెద్ద హీరోలు ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. అంటే నేను సభాముఖంగా చెప్తున్నాను సార్, మీరు ఏమనుకోకండి.
చిన్న సినిమాలు ఊపిరిపోయండి, కంటెంట్ ఉంటే చూడండి సార్, ఆదరించండి సార్. సభాముఖంగా మీడియా మిత్రులకి ఎంతకన్నా నేను చెప్పాల్సిన లేదు. దయచేసి చిన్న సినిమాలకు ఆదరించండి సార్. సో సార్ The heroine. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఈ స్టేజ్ లో ఈరోజు నేను నిల్చొని మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా హీరో గారు, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా కో ఆర్టిస్ట్ అండ్ నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ మా మూవీలో చేశారు. అండ్ దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ. అండ్ మీరు అందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి గారు అండ్ సార్ డిఓపి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈషా గారు, థ్యాంక్ యూ. హీరో గారు మాట్లాడతారు ఇప్పుడు. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఇక్కడ కొంచెం నా పేరు జైశివ్ సూర్య. మా నాన్నగారు ప్రొడ్యూసర్ గా చేశారు. అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను. కొంచెం నర్వస్ గా ఉంది, సారీ టు సే దిస్. సార్ అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శివసాయి ప్రొడక్షన్స్ 100 Days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చేసినటువంటి 50 మంది ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక కళావందనాలు. ఈ సినిమాలో నేను ఒక మంచి యాక్షన్ చేశానండి. నేను మన జబర్దస్త్ అప్పారావు బ్రదర్ ఇద్దరు కలిపి ఒక చిన్న ట్రాక్ లా పెట్టుకుని చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది. ఏది ఏమైనా సినిమా అనే దానికి ప్యాషన్ గా, ఇప్పుడు ఇందాక మన ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు చెప్పారు, వాళ్ళ మామగారు త్రినాథరావు గారిని అప్పట్లోనే రాధామయ డార్లింగ్, జన్మోహన్ రంగా లాంటి సినిమాలు తీసి ఆ ఎరాని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి శివసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ తో మళ్ళీ మనం రెగ్యులర్ గా సినిమాలు చేద్దామని ఒక ఆలోచనతో, ఇంకో విషయం వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరో ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనే ఉద్దేశంతో బేసిక్ గా గ్రాఫిక్స్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది. అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూస్ అయ్యి చాలా బ్రహ్మాండంగా చక్కగా చాలా అద్భుతంగా తీశారు. చాలా మంది నిర్మాతల కన్నా 100 times నాకు చాలా ఇష్టమైన నిర్మాత ఈయన. ఎందుకంటే ఏదో ముఖస్థుతి కోసం, ప్రెస్ కోసం చెప్పింది కాదు. ఎవరైనా పనిచేసిన తర్వాత సార్ డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, సార్ రేపు వస్తుందా, షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంటారు. బట్ ఈ మహానుభావుడు ఏంటంటే నైట్ షూట్లు ఉన్నా సరే, మధ్యాహ్నం 2 కాల్ చేసి రాత్రి 2 వరకు చేసినా సరే 1 o'clock మా లాడ్జ్ రూమ్ దగ్గర మేము ప్యాకప్ అయి వచ్చుంటే అటు ఇటు తిరుగుతుంటారు. అంటే ఈ టైంలో ప్యాకప్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు, ఇక్కడ ఏం చేస్తారంటే మీతో 10 నిమిషాలు మాట్లాడాలండి అన్నారు. లోపలికి వచ్చి మాట్లాడి 8 నిమిషాలు మాట్లాడి 9వ నిమిషాల్లో డబ్బులు క్యాష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. అంత మంచి నిర్మాత అండి. ఇలాంటి వాళ్ళకి చప్పట్లు కొట్టొచ్చండి. ఎందుకంటే అలా మంచి టేస్ట్ అభిరుచి ఉన్నాను సినిమా పరంగా కానీ, బాబుని హీరోగా చేయడంలో కానీ, ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ మాట్లాడుకున్న రూపాయి ఏదైతే ఉందో ఆ మాట్లాడుకున్న రూపాయి జెన్యూన్ గా మనకు అప్పచెప్పడంలో కానీ, అలాంటి మంచి నిర్మాత, టేస్ట్ ఉన్న నిర్మాత, చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేసే మన అందరూ బాగుంటాం. 10 మంది టెక్నీషియన్ కి, ఆర్టిస్టులకి వర్క్ వస్తుంది. ప్లస్ అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం అన్నది కూడా మన బాధ్యత.